షుగర్ బాధితులు రోజు గుడ్డు తింటే ఏమవుతుంది? ఈ యొక్క టాపిక్ గురించి తెలుసుకుందామండి ఇప్పుడైతే. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకుంటున్నానండి. షుగర్ బాధితులు రోజు గుడ్డు తింటే ఏమవుతుంది అనే టాపిక్ వాళ్ళు తెలుసుకుందామండి. ఇక్కడ మనకైతే ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అందుకే ప్రతి ఒక్కరూ రోజు తినాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారండి. కానీ ఇక్కడ షుగర్ వ్యాధితో బాధపడేవారు డైలీ ఎగ్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది భయపడుతుంటారండి. మరి మధుమేహం ఉన్నవారు రోజు ఎగ్స్ తినొచ్చా లేదా, తినకూడదా వద్దా, దాని గురించి ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే షుగర్ పేరుతో తీపి ఉంది, కానీ ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డారంటే జీవితం అంతా చేదేనండి. ఏది తిన్నా లెక్కలు వేసుకొని తినాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే షుగర్ పేషెంట్లు ఎగ్ తినొచ్చా లేదా అనే డౌట్ చాలామందికి అయితే ఉంటుందండి. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందేమో చాలామంది భయపడతారు కదా. మరి రోజు గుడ్డు తినొచ్చా లేదా, అసలు నిపుణులు మనకి ఏ సమాధానం చెబుతున్నారో అనేది ఇప్పుడు చూద్దామండి. గుడ్డు తినడం మంచిదే. మధుమేహంతో బాధపడేవారు నిత్యం నీరసం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మనకైతే ఒక కారణమని ఇప్పుడు చూస్తున్నారు. కాబట్టి అందుకే షుగర్ వ్యాధితో సమతుల్యత యొక్క వారి ఆహారం యొక్క ప్రోటీన్ తప్పక ఉండేలా చూసుకోవాలని అంటున్నారండి. ఈ క్రమంలో షుగర్ పేషెంట్లు ఆహారంలో రోజు తమ గుడ్డును కూడా తినడం ఆరోగ్యానికి మంచిదేనని హైదరాబాద్కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ లతా శశి గారితో అంటున్నారండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్ని గుడ్లను తినాలన్నది మీరు తీసుకునే మిగతా ఆహారం ప్రోటీన్పై ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే ఉడికించిన పల్లీలు టేస్టీ స్నాక్సే కాదు, దాంతో చూసినట్లయితే హెల్తీ ఫుడ్ కూడా, కాబట్టి వెయిట్ లెస్ పక్కా అండి. అందులో చూసినట్లయితే మనం ఉడికించిన పల్లీలు కూడా తినవచ్చు. కనీసం ఒక గుడ్డు తింటే మంచిదని చూస్తున్నారు కాబట్టి, లేదా వారానికి 5 ఎగ్స్ తీసుకునేలా చూసుకోవాలండి. ఇలా చూసినట్లయితే గుడ్లు తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదని, మధుమేహం ఉన్నవారు రక్తంలో చూసినట్లయితే శాచ్యురేటెడ్ కొవ్వులు పెరగకుండా చూసుకోవాలని చెబుతున్నారండి. కేవలం గుడ్లు తినడం వల్ల అత్యధిక స్థాయిలో కొలెస్ట్రాల్ పెరగదని మనకైతే పలు శోధనలు కూడా చెప్పాయి. కాబట్టి అయితే వారానికి ఖచ్చితంగా ఎన్ని గుడ్లు తింటే మనకు మంచిని తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్ష చేసుకోవాలండి ఖచ్చితంగా. ఈ టెస్ట్ ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ శాతం అనేది ఎంతవరకు ఉందో మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఖచ్చితంగా వారానికి ఎన్ని గుడ్లు తినొచ్చు అన్నది కూడా మనకైతే నిపుణులు ఖచ్చితంగా చెబుతారు. కాబట్టి డాక్టర్ లతా శశి గారు చూస్తున్నారండి. ఇక్కడ మనకి నోట్ ఏమొచ్చిందంటే, ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ కూడా మనకైతే అవగాహన కోసం మాత్రమేనండి. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం మేమైతే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కాబట్టి వీటిని మీరు పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వ్యాధులను లేదా మీ యొక్క వ్యక్తిగత వైద్యుల సలహాలు ఖచ్చితంగా తీసుకునండి. సమస్య లేదు కాబట్టి వాళ్ళని కూడా ఒక విషయం కనుక్కొని చేయండి. అంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని మీరు ఖచ్చితంగా సందర్శించండి. అప్పుడు మీకు కూడా క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.